వచ్చినటువంటి పరిస్థితి. ముందు మనతో పాటు ఉన్నారు సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ ఉన్నారు. సార్, మీరు చాలా రోజుల నుంచి కూడా ఆందోళన చేస్తున్నారు, కానీ కేంద్ర ప్రభుత్వం చెప్తుంది మీరు మీ విద్యార్థి సంఘ నాయకులు సెపరేటిస్టులతో వేర్పాటు వాదులతో చేతులు కలిపారు, వాళ్ళతో కలిసి ఆందోళన చేస్తున్నారని. దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు మీరు? నిన్నటి వరకు కన్నయ్య ఒక బాలుడిలాగా ఉన్నాడు, ఈరోజు మహాబలుడు అయిపోయాడు భారతదేశం మొత్తం మీదుగా. దీన్ని బట్టి అర్థమవుతుంది దేశద్రోహులు ఎవరో, దేశద్రోహ కుట్ర గురైందో తెలుస్తూ ఉంది. కన్నయ్య ఒక విద్యార్థి నాయకుడు, జేఎన్యూలో పెద్ద ఎత్తున గెలిచాడు. అతను ఒక డెమోక్రటిక్ రైట్ కోసం ఫైట్ చేస్తూ ఉన్నాడు. బీజేపీ వాళ్ళకి బాధ ఏంటంటే ఏబీ ఇప్పుడు అంచోట్ల ఓడిపోతున్నారు. హైదరాబాద్ ఓడిపోయారు, జేఎన్యూలో ఓడిపోతున్నారు, అంచోట్ల ఓడిపోతారంటే తట్టుకోలేకుండా ఏబీవీపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రత్యర్థులపైన మొట్టుకోవడానికి కావాల్సిన ఏర్పాటు చేస్తున్నారు. అందులో ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇదంతా జరిగింది తప్ప అదనుకో ఒకటి జరిగింది కాదు. ఈరోజు కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాం. కన్నయ్య ఉపన్యాసాలు కానీ, కన్నయ్య స్లోగన్లు కానీ, కన్నయ్య ప్రవర్తన కానీ దేశద్రోహానికి పాల్పడే ఒక్క పాయింట్ చూపిస్తే మేము రాజకీయాలు విరమించుకుంటాం. కానీ మీరు ప్రూవ్ చేయలేకపోతే, నిరూపించలేకపోతే రాజనాథ్ ముక్కు నేలకేసి రాస్తాడా? ఇది సవాల్ నిలబెట్టుకుంటే మేము కూడా సవాల్ నిలబడతా ఉన్నాం. దీన్ని తక్షణం ఆ బస్ అయిన పోలీస్ ఆఫీసర్ని రిటైర్డ్ కావడం కాదు, అతను డిస్మిస్ చేయాలా. రిటైర్డ్ కాకముందుగానే పనిష్మెంట్ ఇచ్చి పంపించాలి తప్ప కూడా సాధ్యం కాదు. సార్, ఇంకొకటి ఒక క్రిటిసిజం వస్తుంది మీ మీద కూడా, జాతి వ్యతిరేక శక్తులకు మీరు మద్దతు ఇస్తారా? ఒక భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు పాకిస్తాన్కి మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళకు మద్దతు ఇవ్వడం కరెక్ట్ అయిన రాజకీయాలకు అతీతంగా స్పందించాలన్నది వస్తున్న వాదన, ఏమంటారు? గాంధీ మహాత్ముని చంపిన గాడ్సే మీరు దేవుడు, వాళ్ళు గుడి కడతారు, మీరేమో ముందు అనేది. కమ్యూనిస్ట్ పార్టీ పుట్టుబడుకొని స్వాతంత్రం కోసం పోరాటం సాగించాం. బ్రిటిష్ సామ్రాజ్యవాదికి వ్యతిరేకంగా మేము పోరాటం సాగిస్తామంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదికి అనుకూలంగా ఆర్ఎస్ఎస్ గ్యాంగ్ వాళ్ళ గుడికి ఏం చేస్తున్నా తెలియదా? అక్కడ వేర్పాటువాదుల చర్యలు మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా అన్నది ఇక్కడ ఉన్నటువంటి పాయింట్. ఏమంటారు దాని? వేర్పాటువాదులు ఎప్పుడు సమర్థించలేదు. ఒక్క స్టేట్మెంట్ చూపించమని చెప్పండి, ఒక ఉపన్యాసం చూపించమని చెప్పండి. కన్నయ్యతో సహా ఏఎస్ఎస్ సంబంధించిన కానీ, కమ్యూనిస్ట్ సంబంధించిన కానీ దేశ ద్రోహులు సపోర్ట్ చేసినట్టుగా, వేర్పాటు వాళ్ళు సపోర్ట్ చేసినట్టుగా నిరూపిస్తే ఏ సత్యాన్ని మేము శబ్దంగా ఉందని చెప్పి సవాల్ చేస్తా ఉన్నా.